పథకాల ముసాయిదా జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందకుండా మరలా దరఖాస్తు చేసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ యోహాన్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధంగా అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారని, ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదని స్పష్టం చేశారు. డిచ్పల్లి మండలం కేంద్రంలోని గణపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ముఖ్య అతిథిగా డిచ్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్ హాజరయ్యారు. ఆయనతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, ఏపీఓ మంజుల, ఏఈఓ విలాస్, జూనియర్ అసిస్టెంట్లు విమల, కిరణ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత, రేషన్ కార్డులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ముసాయిదా జాబితాను గ్రామస్తులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ యోహాన్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రజాపాలన సర్వే చేయడానికి వచ్చిన వారికి ఇచ్చిన సమాచారం బట్టి పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని, ఒకవేళ అర్హులైన వారి పేర్లు రాని ఎడల ఆందోళన చెందే అవసరం లేదని, ప్రజాపాలన పథకాల నిరంతర ప్రక్రియ అని, విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని, రాని వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు ఉన్న, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న, ముసాయిదా జాబితాలో రానివారు మరలా దరఖాస్తు చేసుకోవాలని, అందరితో పాటు వారికి రేషన్ కార్డులు వస్తాయన్నారు. ప్రజాపాలన సంక్షేమ పథకాల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని, ప్రతి ఒక్క లబ్ధిదారునికి లబ్ధి చేకూర్చే విధంగా అధికారులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. బోర్డు చూడండి. ఆ బోర్డు చూసినాక ఆ లిస్ట్ లో మీ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్స్ ఇవి ఉన్నాయి, మీకు రేషన్ కార్డు నంబర్స్ ఉన్నాయి. దీంట్లో అవి చూసుకొని, ఇంటి నెంబర్ని చూసుకొని, ఎవరిది ఆధార్ నంబర్తో మీ కుటుంబ సభ్యులు. సో దయచేసి ఏదైనా కానీ మాకు ఇప్పుడు రాలే, మా పేరు లేదు, ఏం టెన్షన్ లేదు. ప్రభుత్వం ఒక మంచి మాట చెప్పింది ఏంటంటే, ఇది నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్గా జరుగుతుంది. ఇవాళ రాలేదు, మీరు అన్ని అప్లికేషన్స్ చేయాలి, మేము ఇక్కడే కూర్చొని తీసుకొని మీకు మళ్ళీ ఆ జాబితాలో పెట్టించే ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. మీ ఇంటికి వచ్చి సర్వే చేసినాము, ఈ డీటెయిల్స్ అన్ని సేకరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆసియా ఖాతున్, సాదియా బేగం, షేక్ సఫీ, నేహా బేగం, షేక్ మదార్, షేక్ ఆయూబ్, సహనా బేగం, బండి ప్రసాద్, షేక్ జానీ మియా, షేక్ సల్మాన్, మహమ్మద్ సమీముద్దీన్, మహమ్మద్ సమీ, జ్యోత్స్నా మీసాల, బండి కుమార్, మీసాల బాబవ్వ, కొండూరు రవీందర్, బొల్లారం నరేష్, కొండూరు శ్రీకాంత్, కొండూరు సాయి. భూమి లేని వాళ్ళకి, రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వడానికి ఈ ముసాయిదా జాబితా తయారు చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా నేను పేరు చదివి వినిపిస్తాను. స్వప్న, సవిత, మానస, దినేష్. సహాయం చేయాలి, ఎక్కడున్నారో మేము గుర్తుపడతలేదు. దయచేసి మీరు కుర్చీలో మేము కూర్చోవాలని రిక్వెస్ట్. తహసీల్దార్ గారి దగ్గర కూడా 186 అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ వస్తాయి. గణపూర్ గ్రామ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభుత్వము మరియు మా కలెక్టర్ గారు ఆదేశానుసారంగా ఇవాళ గ్రామ సభ ఏర్పాటు చేసినాం. ఈ గ్రామ సభలో గవర్నమెంట్ ఇచ్చిన 4 పథకాల గురించి మనం తెలియజేయడం జరిగింది. వాళ్ళ పేర్లను కూడా మేము చదవడం జరిగింది. కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. అయితే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఆ ప్రాబ్లంను మాకు రాతపూర్వకంగా ఇస్తే, ఆ రాతపూర్వకంగా ఇచ్చిన దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. దీంట్లో గౌరవనీయ ఎమ్మెల్యే గారు, గౌరవనీయ మన ఇన్ఛార్జి మినిస్టర్ గారు, గౌరవనీయ మన కలెక్టర్ గారు ఉంటారు. వాళ్ళందరూ స్క్రూటినీ చేసి మళ్ళీ ఏ ప్రజలకైతే ఇండ్లు లేవో, ఎవరికైతే ఏమి భరోసా లేదో అటువంటి వారికి ఇందిరమ్మ భరోసా పథకం కింద 12,000 రూపాయలు ఇవ్వడానికి, మరియు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడానికి, రేషన్ కార్డులో పేరు నుండి కొందరికి వేరుగా కావాల్సినప్పుడు వేరుగా చేయడానికి, కొందరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి,
యాడ్ చేయాల్సిన వాళ్ళకి యాడ్ చేస్తున్నాం. ఇట్లా ఉన్నాయి కాబట్టి అవన్నీ సమస్యలను ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి మీరు బెంబేలెత్తకుండా మీరు మీ సమస్యను మళ్ళీ రాసిస్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎవ్వరు కూడా బాధపడాల్సిన పని లేదు. దయచేసి ప్రజలు సమన్వయం పాటించి మాకు సహకరిస్తే అవందరికీ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను లాభ